భూమి మీదకు చేరుకున్న వ్యోమగామి సునీత విలియమ్స్ ఇతర ఆస్ట్రోనాట్స్ నాసా రీహాబిలిటేషన్ లో 45 రోజుల పాటు ఉండనున్నారు. 9 నెలల పాటు ఐఎస్ఎస్ లో ఉండటంతో సునీతతో పాటు ఇతర ఆస్ట్రోనాట్స్ శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ముఖం బొద్దుగా మారి కాళ్లు సన్నగా అయ్యి తగ్గిన శరీరాకృతితో సునీత విలియమ్స్ కనిపించారు. అయితే ఐఎస్ఎస్ లో ఎక్కువ కాలం ఉండటంతో వివిధ రకాల ప్రభావాలు ఏర్పడ్డాయి. దీంతో శరీరానికి కావాల్సిన ఏరోబిక్ పెంచడం, కండరాల బలం, శక్తి, ఓర్పు, సమతుల్యత, ఎముకల బలం పెంచడం కోసం రీహాబిలిటేషన్ లో ఉండనున్నారు వ్యోమగాములు. చురుకుదనం పెంపొందించడం, సమన్వయం, మానసిక బలం పెంపొందించడం కోసం నాసా సెంటర్లో 45 రోజుల పాటు గడపనున్నారు. 9 నెలల పాటు 0 గురుత్వాకర్షణ శక్తిలో ఉండటం వల్ల శరీరం కండరాలు బలహీనపడటం వల్ల నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు లోపాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎముకలు భూమిపై కంటే చాలా వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతాయి. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదురుకావచ్చు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు. WB-57, which is one of NASA's high altitude planes that is tracking. Now, because of the way that this like we said before, things moving very quickly as Dragon Freedom, as you can see there on your screen, continuing to monitor progress of the Dragon spacecraft. And splashdown, Crew 9 back on Earth. Down. Good main release. Copy, splashdown. We see main chutes cut. Nick, Alex, Butch. What a ride. I see a capsule full of grins ear to ear. Go for recovery personnel to approach. Expect personnel alongside the main recovery vessel to make its way over to our toxic, and so this team here is doing those initial safety checks to make sure that it is safe for the rest of the recovery team. Copy that, Freedom. Have you loud and clear as well, and Dragon to ground is slow it down from 350 to about 119 miles per hour. We can see 15 kilometers. Brace for drogue window. For those of you that have just recently joined, had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. There we have it, some waves, some thumbs up, and some smiles. And that view is from the WB-57, which is one of NASA's high-altitude planes that is tracking. భూ వాతావరణంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడి గ్రావిటీకి వారి శరీరం అలవాటు పడడానికి వ్యోమగాములకు కొంత సమయం పడుతుంది. బలం పుంజుకుని సరైన స్థితికి వచ్చే వరకు వారిని కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నారు. ముందుగా క్రూని హ్యూస్టన్లో ఉన్నటువంటి నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత మిగతా వైద్య పరీక్షలు, పోస్ట్ మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సాధారణ స్థితికి వచ్చే వరకు ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. అంతకుముందు స్పేస్కు వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు అడుగుపెట్టారు. దాదాపు 18 గంటల ప్రయాణం తర్వాత సునీత భూమిపైకి ల్యాండ్ అయ్యారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమికి చేరారు. స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్స్యూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్స్యూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఒక నౌక పైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. Big smile, big waves. The Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. As you can see there on your screen, continuing to monitor the progress of the Dragon spacecraft. Down, Crew 9. There we have it, some waves, some thumbs up, and some smiles.
భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 8:15 స్పేస్లో హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఇక భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడానికి ఇంజిన్ల ప్రజ్వలనను చేపట్టారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. Sure that it is safe for the rest of the I've just recently joined. The Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid. Big smile, big waves. There we have it, some waves, some thumbs up, and some smiles. And that view is from the WB-57, which is there we have it, some waves, some thumbs up, and some smiles. For those of you that have just recently joined, the Dragon had an on-time splashdown. Looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now will be assisted onto the mobility aid.